పాటల్లో కూడా కథ చెప్పాలి అనేది మీ అంటే బేసిక్గా మీరు అనుకున్నది అది ఎలా ఏంటి? ఖచ్చితంగానండి. నేను ముందు నుంచి కూడా నేను పెద్దగా ఏంటంటే కట్టు స్విట్జర్లాండ్, కట్టు ఫారిన్ కంట్రీ చాలా తక్కువ తీశాను. బందిపోట్లోనే ట్రై చేశాను నేను. ఆ కథకు అలా అనుకున్నాను కానీ నాకే అనిపించిన తర్వాత అది కరెక్ట్ కాదని. ఎప్పుడు నేను ఆ ఒక సినిమా తప్ప మిగతా అన్ని సినిమాల్లోనూ నాకు కథాగమనం ఉండాలి. పాటలు సారంగా ఒక చాలా క్రూషియల్ ప్లేస్లో వస్తుంది సినిమాలో. సంచారి కూడా క్రూషియల్ ప్లేస్, రెండు కథ చెప్పేవే. సో అది కథ చెప్తున్నాం కాబట్టి సాహితీ విలువలు లేకుండా కథ మీద ఫోకస్ చేయడం కాకుండా ఆ పాట ఇండిపెండెంట్గా ఓ 10 ఏళ్ల తర్వాత విన్నా కూడా మంచి పాట కింద వినబడాలి, సాహిత్యపరంగా సంగీతపరంగా. సో అది నేను ముందర నుంచి నాకున్న ఒక చాదస్తం అనండి, కొంచెం పట్టుపట్టే విషయం అదొకటి. సో సాహిత్యం పైగా అంత కష్టపడి మనం రాయించుకున్న సాహిత్యం వినబడాలి, స్పష్టంగా వినబడాలి, భాష బాగుండాలి. అందుకని ఆ విధంగా ఈ 4 పాటలు ఉంటాయి సినిమాలో. దానిలో ఒకటి మేము రిలీజ్ తర్వాతే పెట్టగలం, ఎందుకంటే కథకు సంబంధించిన ప్రధాన అంశం పాటలో ఉంది. కాబట్టి ముందర రిలీజ్ చేయలేకపోవచ్చు ఆ పాట మేము. ఇంకొక ప్రమోషనల్ సాంగ్ ఒకటి త్వరలో వస్తుంది. సో 4 పాటలు. వివేక్ సాగర్ మళ్ళీ చాలా బాగా చేశాడు మ్యూజిక్. సో రామ్ జోగి గారు కూడా చాలా బాగా రాశారు పాటలు. 4 పాటలు ఆయనే. సో అందుకని నాకు సాహిత్య సంగీత పరంగా కూడా ఈ సినిమా చాలా సంతృప్తినిచ్చిన సినిమా అని చెప్తాను ఈ మధ్య కాలంలో నేను చేసిన వాటిలో. అంటే ఇప్పుడు సారంగపాణి జాతకం చూసి థియేటర్లోంచి బయటకు వచ్చే ఆడియన్ జాతకాలని నమ్ముతాడా, జాతకాలు పట్టించుకోకూడదు అనుకుంటాడా? జాతకాలను జాగ్రత్తగా నమ్మమని చెప్తా. నేను నమ్మకం అనేది వ్యక్తిగతం అండి. ఇప్పుడు వాస్తు నమ్మేవాళ్ళు ఉంటారు, జాతకాలు నమ్మేవాళ్ళు ఉంటారు. అది మీకు మానసికంగా మీకు బలం ఇచ్చేంత వరకు నాకు సమస్య లేదు. ఎవరికీ ఉండకూడదు సమస్య. నమ్మకం నువ్వు ఇది ఎందుకు నమ్మావు అని అడిగే హక్కు ఎవరికీ లేదు. ఎప్పుడైతే నమ్మకం పెడదారిని బట్టి మూఢనమ్మకం అయిపోతుందో అప్పుడు పరిస్థితులు చేజారుతాయి. ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఆయన ఇల్లు కట్టుకున్నారు, కుటుంబం అందరూ వచ్చారు. గృహప్రవేశం అయిపోయిన తర్వాత నుంచి 3 నెలలకు ఒక వాస్తు ఆడడం, ఏదో ఒకటి చెప్పడం, ఈ గోడ కూల్చడం, లేకపోతే ఆ మెట్లు కూల్చడం, ఇది మాత్రం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు దండం పెట్టి ఇల్లు వాళ్ళు అమ్మేయండి ఈ ఇల్లు, ఎందుకంటే ఇక్కడ ఉన్నాం మేము, వేరే చోటుకి వెళ్ళిపోతామని ఆ ఇల్లు అమ్మేసుకుని వాళ్ళు ఆ డబ్బులతో వేరే ఇల్లు కొనుక్కుని మారిపోయారు. అలాంటి ఒక అస్తవ్యస్త పరిస్థితిలోకి వస్తే నమ్మకం అనేది ఇట్ బికమ్స్ ఎ పెయిన్. అలాంటి వద్దు. ఏది నమ్మినా మీరు ఆ శాస్త్రాన్ని పరిపూర్ణంగా సరిగ్గా కరెక్ట్ దృక్పథంలో అర్థం చేసుకుని నమ్మండి. దానికి సంబంధించి తరచి చూసుకుని నమ్మండి తప్ప గుడ్డిగా నమ్మద్దు. ప్లస్ ఆ గుడ్డిగా నమ్మే వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసే వాళ్ళ గురించి కూడా దీనిలో కొన్ని చెడుకులు వాటెవర్ వ్యంగ్యాస్త్రాలు ఉంటాయి. బట్ ఐడియా ఈజ్ శాస్త్రాన్ని కానీ వ్యక్తిగత నమ్మకాన్ని కానీ దూషించడం, అవహేళన చేయడం నా ఉద్దేశం కాదు. మూఢనమ్మకం అవ్వకూడదని చెప్పడమే ఈ సినిమాలో నా ఫోకస్. ఇప్పుడు ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ జాతకాలని నమ్మకపోవడం అనే సంఘర్షణలో ఉంటాడు. సో అలా మీరు మీ నిజ జీవితంలో ఎప్పుడన్నా ఆ సంఘర్షణ ఎప్పుడన్నా ఫేస్ చేశారా? ఖచ్చితంగానండి. అందుకే నేను ఇప్పుడు మనం ఎవరైనా చెప్తే మాకు చెప్పొద్దంటే నేను ఎందుకంటామంటే, ఇప్పుడు మనకి ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి, ఇది నమ్మాలా వద్దా, ముఖ్యంగా అది నెగిటివ్ అనుకోండి, నమ్మాలా వద్దా అనేది పెద్ద తలనొప్పి. అది మనకి మనసేమోను ఒక పక్క నుంచి ఎంత మీరు రేషనల్గా ఉన్నా, ఏంటి ఇలా చెప్పాడు, ఇది జరుగుతుందంటావా, గుర్తుంటే నాకు 2015లో గుర్తులేదు కాబట్టి బతికిపోయాను, కానీ గుర్తుంటే పరిస్థితి ఏమిటి, అదొక అవరోధం కింద కూడా ఛాన్స్ ఉంటుంది ఒక నమ్మకం చెప్పినప్పుడు. దానిలో ఒక డేంజర్ ఏమిటంటే, ఇది జరగకూడదంటే మీరు ఈ శాంతులు చేయండి, ఈ పూజలు చేయండి, ఈ యాగాలు చేయండి, లేకపోతే ఇవన్నీ కూర్చోండి, లేదా దండలు వేసుకోండి, ఇవి పెట్టుకుని రోజు పొద్దున్నే లేచి మీరు అది చేయండి ఇచ్చేయండి, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఆ ఊబిలోకి దిగామంటే ఇంక బయటికి రాలేం. అది ఎక్కడది బలహీనత, ఎక్కడది బలం అనే నిర్ణయం మనమే చేసుకోవాలి అని నాకు అనిపిస్తుంటుంది. కాబట్టి నేను ఎక్కువ వాటిని కన్సల్ట్ రెగ్యులర్గా చేయను కాబట్టి నాకు ఆ పెద్ద స్థాయిలో నాకు ఆ సమస్య రాలేదు, నమ్మాలా వద్దా అనేది. వీలైనంత వరకు నాకు వద్దురా బాబు నాకు చెప్పకండి, ఏమైనా జరిగేది ఉంటే ఎలాగ మనం ఆపలేం, జరుగుతుంది, ఎందుకు మనకు తెలుసుకుని దాని గురించి టెన్షన్ పడడం అని చెప్పి నేను ఎక్కువ తెలుసుకోకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను.